యోనా స్తుతించెను, విడుదల పొంది నినివే చేరాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు యోనాను ఎక్కడికి పొమ్మన్నాడు? నినివేకి పోయా. అక్కడ ప్రజలకి పోయి నా గురించి చెప్పు, వారి పాపాలని, వారు భయంకరమైన ఊపిలో ఉన్నారు, వారి మీద నా ఉగ్రత దిగపోద్ది, నువ్వు వెళ్ళి హెచ్చరించమన్నాడు. కానీ నినివే పట్టణాన్ని బొమ్మంటే ఎక్కడికి వెళ్ళినాడు ఆయన? తర్షీష్కి వెళ్ళినాడు. మరలా అక్కడ ఏం చేసినాడు దేవుడా? వెనకాలే తిమ్మింగిలాన్ని పంపించి ఏం చేసింది? చేప మింగిందా లేదా? యోనా చేపని తిన్నాడా? చేప యోనాని తినిందా? జాగ్రత్త. చేపలు పట్టేదానికి పోయేటప్పుడు కూడా మనల్ని చేపలు తినకుండా చూసుకోవాలి. హల్లెలూయా. అందుకనే యోనా చేప కడుపులో స్తుతించాడు, మళ్ళా తిరిగి నినివే చేరాడంట. ఫ్రీ టికెట్ లేదు, టికెట్ పెట్టుకొని తర్షీసుకు పోయినాడు, టికెట్ లేకుండా నినివే చేరాడు. హల్లెలూయా, హల్లెలూయా. పడదాం. చేప కడుపులో యోనా స్తుతించెను, చేప కడుపులో యోనా స్తుతించెను, విడుదల పొంది నినివే చేరను, విడుదల పొంది నినివే చేరను. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల శక్తితో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల మధ్యలో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కొలికితే తిరిగి వస్తాడు. పెదవి పైన స్తుతులతో వాక్యం, స్వార్థం నలగగొట్టుకుందాం, గర్వం నలగగొట్టుకుందాం, అహంకారాన్ని నల్లగొట్టుకుందాం, హెచ్చింపుని, స్తంభాన్ని, డాలుని నలగగొట్టుకుందాం. పెదవి పైన స్తుతులు రావాలా, నీ నాలుకలో స్తుతి రావాలా, నీ హృదయంలో నుంచి స్తుతి రావాలా. జీసస్. పెదవిపై స్థుతులు, చేతిలో వాక్యం, పెదవిపై స్థుతులు, చేతిలో వాక్యం. స్వార్థం నలుగగొట్టి జయము పొందెదం, స్వార్థం నలుగగొట్టి జయము పొందెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల మధ్యలో ఎరుకో పట్టెదం. స్తుతించి పాడి కోటను కూల్చెదం, స్తుతుల మధ్యలో ఎరుకో పట్టెదం. స్తుతించిన సాతాను పారిపోతాడు, కులికితే తిరిగి వస్తాడు. స్తుతించిన హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా వస్తుంది హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి, ప్రభు నామానికి గట్టిగా చెప్పండి. రోజు చెప్పేది కదా, ప్రభు నామానికి గట్టిగా వస్తుంది హల్లెలూయా. మన మధ్యలో ఉన్న బ్రదర్ వచ్చి పాట పాడతారు. బ్రదర్ పాడతారు, పాట.